హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను చేయబోయేది పాల తలికలు. ఇవి అమ్మమ్మల కాలంలో ఎలా తయారు చేసేవారో ఆ విధంగా చేసి చూపిస్తానండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా మనం 1 లీటర్ వాటర్ని బాగా మరిగించుకొని ఇప్పుడు దాంట్లోనికి ఒక 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకొని ఆ నీళ్ళల్లో వేసేసి బాగా ఉడికించాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. బాగా ఉడికిపోతాయి మనకి. ఇప్పుడు పక్కన 1/2 కప్పు బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనికి 1 గ్లాసు బియ్య పిండిని తీసుకోవాలండి. ఇదైతే తడి బియ్య పిండి అండి, నేనైతే పొడి బియ్య పిండి వాడట్లేదు. పొడి బియ్య పిండి మనకి టేస్ట్ అంతగా బాగోదండి. మనం నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ వేసేసుకొని ఇప్పుడు ఆ పిండిని వాడుతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లాన్ని ఆ పిండిని మిక్సీ బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దాంట్లోనికి కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఒక ముద్దలా తయారవ్వాలి. చూసారు కదా, అలాగా ఒక ముద్దలా తయారవ్వాలండి. ఇప్పుడు ఆ ముద్దని కొద్దిగా తీసుకుంటూ నేనైతే చక్రాల గిద్దెను వాడుతున్నానండి. మీ దగ్గర మూకుడు ఉంటే మూకుడైనా వాడుకోవచ్చండి. నేనైతే చక్రాల గిద్దె వాడుతున్నాను. పిండిని కొద్దిగా తీసుకుంటూ ఆ చక్రాల గిద్దెలో పెట్టేసుకొని మనం ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఉంటాయండి. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం పిండిని చక్రాల గిద్దెలో పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని కొద్దిగా ఒత్తుకుంటూ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఒత్తటం, ముక్కగా కట్ చేయడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకో. మనం పెద్ద వేస్తున్నాం అనుకుంటారేమో కానీ మనం కలిదిప్పేసరికి అవి కొద్దిగా చిన్నగానే అయిపోతాయండి. పెద్దగానే వేసేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా వేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనం వేయగానే గంట పెట్టి కలిదిప్పేసేయకూడదండి. కొద్దిగా ఉడికిన తర్వాత కలిదిప్పితే మనకు కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటాయండి, లేకపోతే చిన్న ముక్కలుగా తయారవుతాయి. కొద్దిగా పిండిని మాత్రం పక్కన ఉంచేసుకొని దాంట్లోనికి నేనైతే 1 లీటర్ పచ్చిపాలనే పోసేసానండి. ఆ పిండి ఉంది కదా, పక్కన తీసి పెట్టుకున్న పిండిలో 1 లీటర్ పచ్చిపాలను వేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి. మన ఇష్టం అండి, 1 లీటర్ అయినా వేసుకోవచ్చు, 2 లీటర్లు అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే పాలు ఎన్ని పోసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారా, మనం పాల తలికలు అయితే ఉడికిపోయి ఉంటాయండి. మనకు ఉడికినాయి అని ఎలా తెలుస్తాయంటే మనం కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుంటే మనకి పళ్ళకి అతుక్కోకూడదండి. పళ్ళకి అతుక్కోకుండా ఉంటే బాగా ఉడికిపోయినట్టు, పళ్ళకి అతుక్కుంటే ఉడకనట్టు అండి. పళ్ళకి అతుక్కుంటే ఉడకలేదంటే కొద్దిగా సేపు ఆగి ఉడికించుకొని తర్వాత బెల్లాన్ని వేసేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో బెల్లాన్ని తీసుకున్నానండి. అలా క్రష్ చేసుకొని బెల్లం మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఆ బెల్లాన్ని ఒక 10 నిమిషాలు ఉడికించి బాగా కరిగిపోవాలండి బెల్లం మొత్తం. మూత పెట్టేస్తే మనకు బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, అలా తెరులుతుందంటే బెల్లం మొత్తం కరిగిపోయినట్టే అండి. ఇప్పుడు మనం పిండి కలుపుకున్న పాలు మొత్తాన్ని ఆ పాల తలికల్లో వేసేసుకోవాలండి. చూసారా, అసలు ఆ కలరు టెక్స్చరే చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా కూడా వదిలిపెట్టుకుని తినేశారు. మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారనమాట. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకు కొద్దిగా చిక్కబడుతుందండి. ఇప్పుడు మనం టేస్ట్కి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. మర్చిపోకుండా సాల్ట్ని, యాలకుల పొడిని మాత్రం వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాలకుల ఫ్లేవర్ తగ్గుతున్నాం. ఇప్పుడు మనకి తీపి తెలియాలంటే సాల్ట్ కావాలి. మనకి పాల స్మెల్ అవి రాకుండా ఉండాలంటే యాలకుల పొడి కన్ఫామ్గా వేసుకోవాలండి. ఆ 2 వేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాదనమాట. చూసారా, అలా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అలా చెక్కబడిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకోవాలండి బాగా. మన దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్